ఈ నలుగురే వచ్చారు. ఓకే. సంఘటనల పరంపరలలో ఇంతదాకా మాతృదేవి వ్యక్తిగత జీవితాన్ని, గురుదేవులతో ఆమెకున్న సంబంధాన్ని గురించి మామూలుగా చూసాం. ఒక కుమార్తెగా, సోదరిగా ఆమె జీవితాన్ని ఇప్పుడు పరికిద్దాం. ఇంటికి జ్యేష్ఠురాలు మాతృదేవి. ఆమె తర్వాత జన్మించిన ఏకైక సోదరి కాదంబిని వివాహం చేసుకున్న కొంతకాలానికే మరణించింది. ఆమెకు సంతానం కలుగలేదు. కాదంబిని తర్వాత ప్రసన్న కుమార్, ఉమేష్ చంద్ర్, కాళీ కుమార్, వరదా ప్రసన్న, అభయ్ చరణ్ అనే 5 సోదరులు జన్మించారు. వీరిలో ఉమేష్ తన 18వ ఏట మరణించాడు. ప్రసన్నని భార్యగా ప్రసన్నుని భార్య రాంప్రియాదేవి. వారికి నళిని, సుశీల కుమార్తెలు. రాంప్రియాదేవి చనిపోయాక ప్రసన్నుడు సన్యాసిని సువాసిని దేవిని వివాహం చేసుకున్నాడు. వారికి కమల, విమల అని 2 కుమార్తెలు. గణపతి అనే కుమారుడు పుట్టారు. కాళీకుమార్ సుబోధ్ బాలాదేవిని వివాహం చేసుకొని భూదేవ్, రాధారమణులనే కుమారులకు తండ్రి అయ్యాడు. అభయ్ చరణ్ భార్య సురబాల. వీరికి ఏకైక పుత్రిక రాధారాణి. ముద్దుగా రాధు అని, రాధి అని ఆమెను పిలిచేవారు. ఆమె మాతృదేవి భవిష్యత్ జీవితంలో ముఖ్య భూమికను పోషించింది. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరూ శ్రేయస్సులోనూ మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు. అది. దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. కుటుంబం అంతా చెప్తున్నారు. దీని దాకా మాతృదేవి వ్యక్తిగత జీవితంలో చెప్పారు. ఆమెకున్న సంబంధాలు, వాళ్ళకి ఒక కుమార్తెగా, ఒక సోదరిగా ఆమె జీవితాన్ని ఎప్పుడు ఎలా చేసిందో అని చెబుతుంది. కానీ ఈమె మొత్తం మీద ఇంటికి పెద్ద ఆమె. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ సోదరులు కొంతకాలం మరణించడం, వాళ్ళ కథాకమేషన్ అంతా చెప్తున్నారు. వాళ్ళ కూతురు, పిల్లలు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళందరితో కూడా శ్రద్ధగా ఉండేదట ఈవిడ. రామచంద్రన్ మరణం, కుటుంబ పరిస్థితులు. మాతృదేవి దక్షిణేశ్వరంలో జీవించిన 13 ఏళ్లలో 7 సార్లు జయరాం బాటకి వెళ్లి కొంతకాలం గడిపి వచ్చారు. మొదటిసారిగా ఆగస్టు 1873లో వెళ్లి 1.5 సంవత్సరాలు అక్కడే గడిపి తిరిగి వచ్చారు. ఏప్రిల్ 26, 1874లో మాతృదేవి తండ్రి అయిన రామచంద్ర పరమపదించారు. ఆయన మరణం మాతృదేవి కుటుంబాన్ని దారిద్ర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆ కుటుంబం పోషణ ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది కనుక. పొలం మీద వచ్చే కొద్దిపాటి రాబడి కూడా వ్యవసాయాన్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి లేనందువల్ల తగ్గిపోయింది. ప్రసన్నతో పాటు 3 తమ్ముళ్ళు బాగా చిన్నవారు. ప్రసన్న పౌరోహిత్యానికి అవసరమైన చదువు పూర్తి చేయలేదు. అందువల్ల కుటుంబ భారమంతా భర్తను కోల్పోయిన శ్యామ సుందరి మీదే పడింది. మనోస్థైర్యం గల ఆమె కుంగిపోలేదు. సమీపంలోని బెనర్జీ కుటుంబం వారికి వడ్లు దంచి ఇవ్వడం, వంట పని చేయడంలో సంపాదించిన డబ్బుతో కుటుంబం గడపసాగారు. పిల్లల చదువు పాడవకూడదని వారిలో 3 తన బంధువుల ఇళ్ళకి పంపించారు. ఆ బంధువులు పిల్లల చదువు బాధ్యతలు తీసుకున్నారు. చాలా కష్టపడమాట జీవితంలో వీళ్ళు. రామచంద్ర అంటే ఇప్పుడు ఆ మాతాదేవి తండ్రి. ఆయన మాతృదేవి దక్షిణ రాకముందు 3 ఏళ్ళు 7 సార్లు వెళ్ళిందట జయరాంపేట. కొంతకాలం ఉండి వచ్చేది అనమాట. కానీ 1.5 సంవత్సరాల కిందట ఆమె వాళ్ళ తండ్రి చనిపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇక ఆ మాతృదేవి కుటుంబం అంతా చిన్నగా చాలా. ఎందుకంటే వాళ్ళకి పుట్టిన కుటుంబం పోషించే వాళ్ళు ఎవరు లేరు. ఈయనేదో ఆ రోజుల్లో ఏదో నూరు ఒడికి చేసి జంజాలు అమ్మేవాడు. చిన్న వ్యవసాయం, అది సరిపోలేదు. అది చేసేవాడు కూడా ఎవరు లేరు. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు అవడంతో అయిపోయింది. అంత కూడా ఆమె భార్య మీద పడిపోయింది. అంత కూడా ఆమె చాలా ధైర్యంగా ఉండేవారు కాబట్టి ఏదో కొంతకాలం గడుపుకొచ్చింది వాళ్ళకి. వెలిగితే అదే వాళ్ళ ఇంట్లో దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళలో ఒడ్లు దంచి ఇచ్చేదట. ఆ విధంగా పిల్లల్ని ఆయన పిల్లల చదువు కూడా పాడవకూడదని చెప్పేసి బంధువులకు పంపించేదట. ఆ బంధువులు చూసుకునే వాళ్ళట పిల్లల బాధ్యత కూడా. ఆ రోజుల్లో అట్లా చూసేవారు. ఇప్పుడు ఎవరు చూడరు కానీ ఆ రోజుల్లో వాళ్ళు చూసేవారు. ఆ విధంగా మీద వాళ్ళ జీవితాలని కొంచెం కష్టతరంగానే జీవించారని చెప్పుకోవచ్చు. ఇలాంటి శోకమయ కాలఘట్టంలో మాతృదేవి తమ తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా నిలబడ్డారు. భర్తను కోల్పోయిన తల్లికి అండగా ఉంటూ ఆమెను ఓదారుస్తూ వడ్లు దంచడం లాంటి కాయకష్ట పనుల్లో పాలు పంచుకొని ఇంటి సంపాదనను పెంచడానికి సాయపడ్డారు. క్రమేణ పరిస్థితులు కొంతలో కొంత చక్కబడ్డాయి. ప్రసన్న చదువు పూర్తి చేసి కలకత్తాకు వెళ్లి పౌరోహిత్యం చేస్తూ కొంత సంపాదించసాగాడు. కాళీ, వరద పొలం పనులు చూసుకోసాగారు. అందరికన్నా చిన్నవాడు, బుద్ధివంతుడైన అభయ్ కొందరు మిత్రులతో సహా ఎంతో వైద్య విద్య కోసం కలకత్తాకు వెళ్ళాడు.
చదువును పూర్తి చేసిన అభయ్ దురదృష్టవశాత్తు యుక్త వయస్సులోనే అకాల మరణం చెందాడు. తన సోదరులను మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. ఆమె అండదండలతో పెరిగిన ఆ సోదరులు పెద్దవారయ్యాక కూడా ఆమె సహాయ సహకారాలను ఆశించారు. అది మొత్తం మీద అమ్మగా శారదమ్మ పుట్టింటి సంగతి చూసుకుంటే చాలా శోకమైనటువంటి ఘట్టమే. అయినా కూడా విత్ ఆల్ దట్ తను కొంచెం సహాయం చేస్తుండేది. ఆ రకంగా కొంత గొడ్లు దంచి ఇవ్వడం కూడా చేసేది. అట్లా ఇవిడ కూడా వాళ్ళకి సహాయం చేసేది. క్రమేణా కొంత చక్కబడితే కలకత్తాకి వెళ్ళిపోయాడు ప్రసన్న. ఆ పౌరోహిత్యం నేర్చుకుని అది గోల్డ్ పౌరోహిత్యం చేస్తారు కదా, అట్లా పూజారులాగా వెళ్ళి కొంత సహాయం చేసేవాడు. అలాగే కొంచెం పొలం పనులు కూడా చూసుకునేవాడు చిన్నాళ్ళు. ఆ రకంగా చేశారు. కానీ అభయ్ అనేవాడు పాపం వాళ్ళతో వీళ్ళతో సాయంతో వాళ్ళ సాయంతో వైద్యం నేడు కానీ పాపం చదువు పూర్తి చేసేసరికి ఏదో ఉత్తేజలోనే అకాలం చెందటం జరిగింది. దానివల్ల పాపం మాతృదేవికి ఎంతగానో వాడందరూ కూడా ఎంతో ప్రేమించేవాడు. చాలా ప్రేమగా జరిగేది. ఏదో అలా కాలక్షేపం జరిగిపోయింది ఆ సంసారం అంతా కూడా. జగద్ధాత్రి పూజ. జగత్తును ధరిస్తున్న జగద్ధాత్రి దేవిని ఆరాధించటం కూడా కుటుంబంలో తాండవిస్తున్న దారిద్ర్యం తొలగిపోవడానికి ఒక కారణమైంది. ఆ సంవత్సరం కాళీ పూజ వచ్చింది. పేదరికం కారణంగా శ్యామాదేవి ఇంట్లో కాళీ పూజ జరుపుకోలేకపోయింది. అందువల్ల ఆ ఊళ్ళో నవముఖర్జీ అనే వ్యక్తి జరిపిన పూజకు తన వంతుగా కొంత బియ్యము మరికొన్ని పదార్థాలను తీసుకువెళ్లి ఇచ్చారు. ఇంత పేదరికంలోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె వీటిని సేకరించి పెట్టుకున్నారు. కానీ శ్యామాదేవి కుటుంబంలో ఏర్పడ్డ చిన్న మనస్తాపం కారణంగా ఆ వస్తువులను తీసుకోవడానికి నవముఖర్జీ నిరాకరించాడు. శ్యామాదేవి మనస్సు క్షోభించింది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. అందులో ఎరుపు మేని ఛాయ గల ఒక దేవి దర్శనమిచ్చింది. కాలు మీద కాలు వేసుకొని తలుపు దగ్గర కూర్చొని ఉన్న ఆ దేవి శ్యామాదేవితో, "నువ్వెందుకు ఏడుస్తున్నావు? కలత చెందకు. నువ్వు కాళీ కోసం సేకరించిన వాటిని నేను స్వీకరిస్తాను" అని చెప్పింది. మహదానందంతో శ్యామాదేవి, "అవును, నువ్వెవ్వరివని" అడిగింది. "నేను జగతిని ధరించే జగద్ధాత్రిని" అంది దేవి. ఇంతలో కల చెదిరిపోయింది. ఎవరిని కల వచ్చిందట. జగద్ధాత్రి జగద్ధాత్రి అంటే అమ్మ కాళీమాత అనమాట. ఈ జగత్తును ధరించే జగద్ధాత్రి మీ కుటుంబంలో ఎప్పుడైతే శారదామాయి తల్లి వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి దారిద్ర్యం అంతా తొలగిపోవడానికి కారణమైందనమాట ఆవిడే. అందుకే సంవత్సరం కాళీ పూజ వచ్చినప్పుడు ఈ కారణంగా పాపం శ్యామలాదేవి వాళ్ళు అంత శ్యామాదేవి వాళ్ళందరూ కూడా కాళీ పూజ జరుపుకోవడం మామూలుగా ఆనవాయితీ అయిపోయింది. అట్లాగే ఆ ఊళ్ళో ఒక నవముఖర్జీ అనే వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంటే వీళ్ళు తీసుకెళ్తూ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవో చిన్న చిన్న బియ్యం లాంటి చిన్న తీసుకెళ్తే పాపం వీళ్ళు పేదరికంతో ఉన్నాళ్ళు కదా అనుకున్న వాళ్ళు తీసుకోలేదట. అది తీసుకోలేదు. చాలా మనస్తాపం చెంది, అయ్యో వస్తువులు తీసుకోలేదు వీళ్ళు, మేము పేదవాళ్ళమనే కదా అని బాధపడినట్టు. అందుకని ఆ బాధపడితే అలా పడుకునేసరికి ఆమెకు కల వచ్చిందట. ఆ కల వచ్చే కల్లో ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని చెప్పి ఆమె, నువ్వు తెచ్చినటువంటి నేను తీసుకుంటాను కదా అని చెప్పి అని చెప్తే కళ్ళ ఎట్టా వచ్చిందంటే ఎరుపు మేని ఛాయ చక్క దర్శనం ఇచ్చిందట. కాలు మీద కాలు వేసుకుని తలుపు దగ్గర కూర్చున్నటువంటి ఆ దేవి చెప్పింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కళ్ళ చెందబాక, నువ్వు కాళీ కోసం సేకరించిన నేను సేకరిస్తాను అని చెప్పి. అప్పుడు చాలా ఆనందంతో నువ్వెవరమని అడిగిందట. ఆమె నేనే జగత్తును ధరించేటువంటి జగద్ధాత్రిని అని చెప్పి దేవి చెప్పి ఆ కళ అంతర్ధానం అయిపోయింది అన్నమాట. ఇలా కళ అయిపోయింది. తెల్లవారగానే ఆమె మాతృదేవిని పిలిచి, "శారద, కాలు మీద కాలు వేసుకున్న ఎరుపు మీని ఛాయతో దర్శనమిచ్చే ఆ దేవి ఎవరు?" అని అడిగింది. అందుకు మాతృదేవి, "జగద్ధాత్రి" అని టక్కుని చెప్పారు. "నేను మన ఇంట్లో జగద్ధాత్రి పూజ చేయబోతున్నాను" అంటూ అందుకోసం ఏర్పాట్లు చేయసాగారు. ఎలాగో శ్రమపడి అప్పు చేసి పూజ కోసం ఏర్పాటు చేశారు. ప్రసన్న దక్షిణేశ్వరం వెళ్లి గురుదేవులతో పూజలో పాల్గొనమని ప్రార్థించాడు. గురుదేవులు అమితానందంతో, "ఓహో! దేవి వస్తున్నదా? రానివ్వు, రానివ్వు. చాలా మంచిది. నేను అక్కడే ఉన్నట్లు పూజలన్నీ జరుగుగాక. అది కుటుంబానికి శ్రేయస్సును వనగూరుస్తుంది" అని చెప్పి ప్రసన్నను పంపించేశాడు. ఆయన పూజకు రాలేదు. నిశ్చయించిన రోజున పూజ చక్కగా జరిగింది. ఎవరిని ఇట్లాగే తెల్లవారుగానే మాతృదేవి చెప్పిందండి, శారద మరి కాలు మీద కాలు కూసుకుని ఎరుపు చంగు ఛాయలో దర్శనం ఇచ్చినటువంటి ఆ మాత ఎవరు అని అడిగిందట. వెంటనే ఏం ఆలోచించలే, ఆమె జగద్ధాత్రమ్మ అని చెప్పేసింది తక్కువని. అయితే మన ఇంట్లో మన జగద్ధాత్రి పూజ చేస్తున్నాను నేను అని చెప్పిందట. అందుకోసం ఏర్పాటు చేయిందంట. ఇంకా అందరూ వెంటనే చెప్పగానే అందరూ చేసేసారట. కానీ ఈమె మాత్రం గురుదేవుల్ని ప్రార్థించిందట. ఆమెతో వచ్చి, అవునా, ఓ దేవి వస్తుందా మనకి, రానివ్వు, చాలా మంచిది, అక్కడే ఉన్నట్లు పూజలన్నీ చేసేసేయి,
అని ఆ కుటుంబానికి మంచి శ్రేయస్సు కలుగుతుందని చెప్పారు. కానీ ఆయన రాలేదు. రాకపోయినా కానీ ఆ ప్రసన్న ఉన్నాడు కదా తమ్ముడు, పూజారిగా నేర్చుకున్నాడు కదా, ఆయన పంపించాడట, పూజ చేయమని చెప్పి పంపించేశాడట. మరుసటి పూజ ఏడాది చక్కగా కూడా చేసుకున్నారు. జగద్ధాత్రి పూజ ఉమ్, చేయాలని ఆశించింది శ్యామాదేవి. అందుకు ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు మాతృదేవి, "ఒకసారి చేశాం కదా! అదే చాలు. ప్రతి సంవత్సరము నేను శ్రమపడలేను" అని చెప్పేశారు. ఆ రాత్రి మాతృదేవికి ఒక కల వచ్చింది. కాలాంతరంలో ఆ విషయం ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా చెప్పారు: "జగదాత్రి దేవితో పాటు ఆమె సఖులైన జయ, విజయ ఇద్దరూ కూడా నా కలలో కనిపించారు. ఆ దృశ్యం నా మనసులో నేటికీ చెక్కు చెదరలేదు. వారు నాతో, 'ఇలా అయితే మేమందరం వెళ్ళిపోవలసిందేనా?' అని అడిగారు. 'మీరెవరు?' అని అడిగాను. 'నేను జగధాత్రిని' అంటూ వారిలో ఒకరు జవాబిచ్చారు. వెంటనే నేను, 'వద్దు వద్దు, మీరెందుకు వెళ్ళిపోవాలి? ఇక్కడే ఉండండి. మిమ్మల్ని వెళ్ళిపోమని నేను చెప్పనే లేదు' అని బదులు చెప్పాను. ఆ, మళ్ళీ మత్స్యదేవి కూడా జగద్ధాత్రి పూజ చేయాలనుకుందట ఈ శ్యామదేవి. అందుకు ఏర్పాట్లను చేయమని చెప్పినప్పుడు మాతృదేవి అందట మన శారదమ్మ ఏమందంటే, ఒకసారి చేశాం కదా, ఎందుకు ఇంకా 10 సంవత్సరాలు ఎందుకు చేయడం, నేను సంపాడలేను బాబు అని చెప్పేసిందట. ఆ రాత్రికి మాతృదేవి కల్లో మళ్ళీ ఆమె కనిపించింది. కనిపించి ప్రస్తుతం మాతృదేవి ఇలా చెప్పిందట. జగద్ధాత్రి దేవితో పాటు ఆమె సకులైనటువంటి జయ విజయులు కూడా కనిపించారు. కనిపిస్తే ఆ దృశ్యం చూసి మనసులో చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అయితే అందట, మీరు నాతో అలా అయితే మేమందరం వెళ్ళిపోవాల్సిందేనా అని అడిగేదట అడుపైగా. అంటే పూజ చేయకపోతే మేమందరం వెళ్ళిపోవాల్సిందేనా అని. అయితే మీరెవరు అంటే, నేను జగద్ధాత్రిని అంటూ మళ్ళీ వారిలో ఒకరు జవాబిచ్చారట. వెంటనే, వద్దొద్దమ్మా, వెళ్ళిపోవద్దు, మీరందరూ ఎప్పుడు వెళ్ళొద్దు, వెళ్ళిపోవాలని ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వెళ్ళిపోమని నేను చెప్పలేదు కదా అని చెప్పిందట. అప్పటి నుండి అప్పటి ప్రతి నుండి సంవత్సరం ప్రతి సంవత్సరము మాతృదేవి ఇంట్లో జగదాత్రి పూజ వైభవోపేతంగా జరుగుతూ వచ్చాయి. తాము దక్షిణేశ్వరంలో ఉంటున్న పూజా సమయంలో జయరాం బాటికి వచ్చి పూజ ఏర్పాట్లను స్వయంగా మాతృదేవియే చూసుకునేవారు. పాత్రలను కడగడం నుండి ఇతర ఏర్పాట్లనన్నిటినీ ఆమె పర్యవేక్షించేవారు. ఆ రోజుల్లో పనులలో ఆమెకు సహకరించడానికి కూడా ఎవరూ లేరు. కాలాంతరంలో మాతృదేవి పాత్రలు కడగటం కష్టపడటం చూసిన యోగిన్ మట్టి పాత్రలకు బదులు చెక్క పాత్రలను కొని ఇచ్చారు. వాటితో పాటు పూజకు అవసరమైన ధాన్యం పండే చిన్న పొలం కూడా ఒకటి కొనిచ్చారు. ఆ, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాతృదేవి ఇంట్లో పూజ జరుగుతూనే ఉంది, వైభవంతంగా జరుగుతున్నది. కానీ దక్షిణేశ్వరం నుంచి కూడా అమ్మ ఆ టైంకి శారదామాత వచ్చేది. వచ్చి ఆ పాత్రలు కడగటం దగ్గర నుంచి అన్ని పనులు చూసుకునేది అన్నమాట. ఇంకా ఈ పాత్ర ఉండేది కదా ఆమె దగ్గర, ఆమె కొంచెం ఈ మట్టి పాత్రలు అయితే కష్టంగా ఉన్నది, చెక్క పాత్రలు కొని ఇచ్చిందట. దాంతో పాటు పూజకు అవసరమైన ధాన్యం కూడా ప్రతి సంవత్సరానికన్నా చిన్న పొలం కూడా కొని. 12 సంవత్సరాల తర్వాత జగదాత్రి పూజలు ఆపివేయాలని మాతృదేవి అనుకున్నారు. కానీ జగదాత్రిదేవి మళ్ళీ కలలో కనిపించి మునుపటిలాగే అడిగింది. మాతృదేవి జగద్ధాత్రి తల్లి పాదాలను పుచ్చుకొని, "వద్దమ్మా, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ప్రతి సంవత్సరము నిన్ను నేను ఆరాధిస్తానని" చెప్పారు. 12 సంవత్సరాలు తగిన తర్వాత పూజ చేస్తే ఇక సరిపోతుంది అనుకుంది అమ్మ. అనుకుని వద్దులేని అనుకునేసరికి మానేద్దాం లోపల ఇంకా తర్వాత ఆమె మామూలుగానే మళ్ళీ కళ్ళ కనిపించి అడిగేసరికి మా జగదాత్రి పాదాలు పెట్టుకుని, తల్లి వద్దమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు, 10 సంవత్సరం నేనే ఆరాధిస్తానని చెప్పారట ఆమె తల్లి. కడుపు నొప్పి దేవీ చికిత్స. తన తండ్రి పరిమళించిన తరువాత 1877 ఏప్రిల్‌లో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. ఈ సమయంలోనే ఆమెకు శంభుమల్లి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చాడు. ఒక సంవత్సరం ఆ ఇంట్లో నివసించిన తరువాత మాతృదేవి మళ్ళీ నహబత్తుకు తిరిగి రావాల్సి వచ్చిందని మునిపే తెలుసుకున్నాం. గురుదేవుల వ్యాధి నయమైనప్పుడు మాతృదేవి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. శంభు మల్లిక్ ఆమె చికిత్సకు చక్కని ఏర్పాట్లు చేయడం వల్ల ఆమె కోలుకున్నారు. బాగా కోలుకున్న తర్వాత 1875 సెప్టెంబర్‌లో జయరాం బాటికి వచ్చారు. ఆ, కడుపు నొప్పట. అంటే తమ తండ్రి పరమలించిన తర్వాత నేను ఆతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. ఆ సమయంలో శంభు మల్లిక్ ఒక ఇల్లు కట్టించి ముందు అన్నారు. అతను అక్కడి నుంచి ఒక సంవత్సరం ఉన్న తర్వాత మళ్ళీ మామూలు ప్లేస్ గా వచ్చేసేది. నహబత్. బతికి వచ్చిందట. అదే బతికి వచ్చేసింది. గురుదేవులకు వ్యాధి వచ్చిందని అప్పుడు వచ్చి మాతృదేవి చాలా నొప్పితో బాధపడ్డాను. ఆయన శంభు మల్లిక్ ఆమె చికిత్స ఏర్పాట్లు నేర్పించాడు. దాంతో కలుకున్నారు. తర్వాత 75 సెప్టెంబర్లో మళ్ళీ జయరాం బయటకు వచ్చారట. గ్రామానికి వెళ్ళిన వెంటనే దురదృష్టవశాత్తు ఆ కడుపు నొప్పి తిరగబెట్టి మాతృదేవిని వేధించసాగింది. మాతృదేవి, తల్లి, సోదరులు తమకు చేతనైనంత వరకు చికిత్సలు చేయించారు. అయినా బాధ ఉపశమించలేదు. ఆమె బ్రతికి బట్ట కడతారా అనిపించింది. ఈ విషయం తెలుసుకున్న గురుదేవులు ఎంతో ఆవేదన పడ్డారు. మానవ జన్మ పరమావధిని సాధించకుండానే ఆమె చనిపోతుందా? ఇలా అకాల మరణానికి ఆమె జన్మించిందా? అంటూ హృదయంతో పదే పదే చెప్తూ దుఃఖపడసాగారు. మీకు కడుపు నొప్పి బాగా ఎక్కువైపోయిందట. అయితే మాతృదేవి సోదరులు తల్లి ఎంత సేవ చేసినా కూడా
కొంచెం భయం ఉపశమించినా కానీ పూర్తిగా తగ్గిపోలేదు. అయితే అందరూ అనుకున్నారు, అయ్యో ఇప్పుడు ఈమె బతికి బట్ట కడుతుందా బాబాయ్ అని అనుకున్నారట. అప్పుడు ఆ సంగతి తెలిసి గురుదేవులు కూడా బాధపడ్డారు. ఏంటి మానవ జన్మ పరిపాలన పూర్తిగా చేసుకోకుండా ఈ మధ్యలో అకాల మరణం పొందుతున్నా ఏంటి అని భయపడ్డారట. అందరూ కూడా ఎంతో దుఃఖపడ్డారట. మాతృదేవి ఆరోగ్యం మరీ దిగజారింది. శరీరమంతా వాచిపోయింది. కళ్ళు నుండి ఎడతెగక స్రవించే నీళ్ల వలన చూపు మందగించింది. పున్నమి చెందిన వెలుతురు కూడా అప్పుడు ఆమెకు కారుచీకటిగా కనిపించినట్లు కాలాంతరంలో మాతృదేవి తెలిపారు. నిరంతరం విరోచనాల వల్ల ఆమె సదా కొలను దరిదాపుల్లోనే ఉండవలసి వచ్చింది. కృషించిపోయి చర్మం ఎముకలతో మాత్రమే ఉన్న ఆమె తమ శరీర ప్రతిబింబాన్ని కొలను నీళ్లలో చూసి మాతృదేవి ఈ సిగ్గుచేటు, శరీరం అనేది ఇదే, దీన్నింత గొప్ప చేయడమెందుకు, దీనిని వదిలేసుకుందాం అని అనుకున్నారు. అప్పుడు ఆమె తమ్ముడైన ఉమేష్ సింహవాహిని ఆలయానికి వెళ్లి ప్రాయోపవేశ వ్రతం చేపట్టమని ప్రాధేయపడ్డారు. మానవ ప్రయత్నాలన్నిటినీ ద్వారా తన వ్యాధి నయం కాదని మాతృదేవి గ్రహించారు. తమ్ముడు చెప్పినట్లు ఇక భగవంతుని కృపాకటాక్షం మాత్రమే తమను కాపాడగలుగుతుందనే దృఢ నిశ్చయానికి వచ్చిందామె. సింహవాహిని ఆలయానికి వెళ్లి మరణమే సంభవించినా కూడా దేవి కృపాకటాక్షం కలిగేదాకా ఆహారము, జలము సేవించకుండా ప్రాయోపవేశం అనే కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలని తీర్మానించారు. బాబోయ్! ఇక చాలా ఆరోగ్యం పాడైపోయిందట. శరీరం అంతా వాచిపోయిందట. కళ్ళ నుంచి నీళ్లు ప్రవహిస్తాయి. ఎందుకంటే ఇక దీనికి నీళ్ళ 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 వలన చూపు మందగించిందట. పాపం పున్నమి ఎంతో అందంగా ఉండేవాడికి చూపు కూడా మందగించింది. కారు చిక్కుటి అసలు నిరంతరం విరోచనాల వల్ల ఆమె పూర్తిగా ఆరోగ్యం కూడిపోయి కృషించిపోయి చర్మం ఎముకలతో నిండిపోయి ఉందట. పాపం శరీరం ప్రతిభని కొల నీళ్ళలో చూస్తే మాతృదేవి అనుకుందట. పాపం తన నీళ్ళ తనే చూసుకుని నీళ్ళలో చూసి సిగ్గుచేటు ఈ శరీరం ఏంటి అనుకుందట. ఇంత గొప్ప చేయడం ఏంటి, అసలు దీనికి ఇంత గొప్ప చేయడం ఎందుకు, దీన్ని వదిలేసుకుందాం అనుకుందట. అప్పుడు ఆమె తమ్ముడు ఉమేష్ సింహవాహిని అంటే మళ్ళీ ఇదే కదా, తెలుసు కదా, మా శక్తి సింహవాసిని అని తీసుకెళ్ళి ఆమె ఆ దగ్గరికి వెళ్ళి ప్రాయోపాయం చేపట్టారంట. అప్పుడు ఆ మానవ ప్రయత్నాలకి వ్యాధి తగ్గదని మాత్రం గ్రహించారు. ఒక భగవంతుడు తప్ప ఇంకెవరో ఏం చేయలేరు దాన్ని అని అనుకుందట. తమ్ముడు చెప్పినట్టుగానే సరే భగవంతుడు ప్రవచనం ఉంటే కాపాడుతుంది అనుకుని దృఢస్థానికి వచ్చిందట. ఆ సింహ ఆలయానికి వెళ్ళి మానవ సంబంధించినా సరే దేవి కలవాలి, దేవి కటాక్షం కలిగితే ఏం పర్లేదు, జలమో ఏదో ఆహారమో ఏదో సేవించకుండా అసలు ఏమీ సేవించకుండా ప్రయోగం చేసుకోవాలని కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలని అమ్మ ఏం చేసినా సరే ఇంక అమ్మ మీద ఆధారపడి ఉందన్నమాట. తనదేం లేదు, ఎవరో ఏం చేయలేరు, అమ్మ ఏమైనా చేస్తేనని ఖచ్చితంగా నిర్ణయించుకున్నామ్మ. తల్లి సోదరులకు తెలియకుండా ఒక స్నేహితురాల సహాయంతో సింహవాహిని సన్నిధికి వెళ్లారు. ప్రాయోపవేశం అనే వ్రతాన్ని ఆచరించి సింహవాహిని సన్నిధిలో పడిపోయారు. విరోచనాల కారణంగా శరీరం శక్తిని కోల్పోయి కొలను దగ్గరికి వెళ్ళడానికి ప్రాక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇంత జరిగాక సింహవాహినికి ఆలస్యం చేయలేదు. కడుపు నొప్పికి ఔషధాన్ని శ్యామసుందరి దేవికి, కంటి జబ్బుకు మందును తమకు తెలియజేసినట్లు మాతృదేవి చెప్పారు. ఆ 2 ఔషధాలను మాతృదేవి పుచ్చుకున్నారు. కంటి చూపు ఆ రోజే మెరుగుపడింది. ఇతర జబ్బులు కూడా త్వరలో సమసిపోయాయి. మొత్తం మీద ఇద్దరు కూడా తల్లి తెలియకుండా ఆమె శ్వేతనాలు మీద పెట్టుకుని సింహాసనం మీద వెళ్ళింది, ప్రాయోపదేశం చేసుకున్నాం అనే వ్రతాన్ని మొదలుపెట్టినట్టు పాపం. అయితే దాంట్లో ఆ సింహాసనంలో పడిపోయింది. సో ఈ రాజనాల కారణంగా శరీరం అంతా కోల్పోయింది. పెద్దగా కొలం దగ్గర కూడా వెళ్ళడానికి రాకుండా వెళ్లాల్సి వచ్చింది. ఇది జరిగిన తర్వాత సింహాసనిగా నేను ఆలస్యం చేయలేదు. కడుపు నొప్పికి ఔషధాన్ని ఈ శ్యామసుందరి దేవికి కంటి జబ్బుకు మందులు అన్ని కూడా తనకి తెలుసుకుని తను చెప్పిందట. ఈ 2 ఔషధాలు మాత్రం పుచ్చుకునేసరికి కంటి చూపు వచ్చేసింది. తర్వాత మిగిలిన జబ్బులన్నీ కూడా తగ్గిపోయినాయి అంట. పువ్వు, వజ్రం. మరుసటి సంవత్సరం మాతృదేవి మలేరియా జ్వరంతో బాధపడ్డారు. ఆ కారణంగా పేగులు ఉబ్బి ఎంతో కష్టపడసాగారు. చికిత్స కోసం పక్క గ్రామమైన కోమోపట్ ఎదన్గంజ్‌కు ఆమెను తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స వెంటనే ఫలితాన్నిస్తుంది. కానీ చికిత్స విధానం కఠోరమైనది. శరీరంలో వాపు ఉన్న చోట ఒక అరటి ఆకును ఉంచి దాని మీద బాగా మండుతున్న ఒక రకమైన కర్రతో వాత పెడతాడు వైద్యుడు. ఆ చోట చర్మం వేడి వల్ల సంకోచిస్తుందట. అక్కడ శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు వ్యాధిగ్రస్తులు ఆ బాధను ఓర్చుకోలేక లేచి పరుగులు తీస్తారు. కాబట్టి వారి కాళ్ళు చేతులను కొందరు గట్టిగా అదిమి పట్టుకుంటారు. ఆ తర్వాతే చికిత్స మొదలవుతుంది. కానీ పువ్వు కన్నా మృదువైన మాతృదేవి అవసరమైతే వజ్రం కంటే కఠినంగా ఉండగల నిరూపించింది ఈ చికిత్స.
తమను ఎవరూ పట్టుకోనక్కర్లేదని చెప్పి కఠోరమైన ఆ చికిత్స కల్పించే బాధను ప్రశాంతంగా ఓర్చుకున్నారు. కొన్ని రోజులకి ఆమె వ్యాధి నయమైంది. గురుదేవులు కూడా ఒకసారి ఈ చికిత్స చేయించుకున్నట్లు తెలియవస్తున్నది. మరి దీనికి పువ్వు వజ్రం అని పెట్టారంటూ. మొదటి సంవత్సరం మళ్ళీ మాతృదేవికి ఇంత తగ్గిన తర్వాత కూడా మళ్ళీ మలేరియా జ్వరంతో వచ్చిందట. మలేరియా జ్వరం వస్తే పేగులు ఉబ్బిపోయి చాలా కష్టపడిపోయిందట. పక్క గ్రామంలో ఏదో కోమట్పట్టు అతను గంజినటువంటి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సలో ఫలితం ఇస్తుందని అందరూ చెప్తారన్నమాట. ఇది చికిత్స విధానం చాలా కఠోరంగా ఉంటుంది కానీ బాగా తగ్గిపోతుందని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు అందరూ కూడా. అసలు వాపున్న చోటంట ఒక అరిటాకు ఉంచి దాని మీద బాగా మండుతున్న ఒక పెట్టి వాత పెడతారు. ఆ చోట చర్మం అంతా వేడి వల్ల సంకోచిందట. అక్కడ శివాలయంలో ఇక శిక్షణ జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు ఆ వ్యాధిగ్రస్తులు ఏం చేస్తారంటే అది ఓర్చుకోలేకపోతారు, పరుగులు పెడతారు. అందుకని కట్టేస్తారు. అయితే మా అత్త అయితే చెప్పింది, ఏం లేదు నన్ను ఎవరు కట్టెక్కర్లేదు, నేను నాకు ఎంత బాధైనా ఓర్చుకుంటానని చెప్పేసి ఆమె చెప్పిందట. అట్లాగే ఓర్చుకుంది. ఆ జబ్బు అది అయిపోయిన తర్వాత ఆ వ్యాధి నయం అయిపోయిందట. గురుదేవులు కూడా ఇలా జరిగిందంట ఒకసారి. మూడోసారి మూడవసారిగా 1877లో జనవరిలో మాతృదేవి జయరాం బాటికి వచ్చారు. ఆమె దక్షిణాశ్రానికి తిరిగి వచ్చేలోపుగా గురుదేవుల తల్లి చంద్రమణి దేవి పరమదించారు. ఓహో, ఒకసారి సరే గురుదేవులు గురుదేవులు ధన్యవాదాలు. మాతృదేవి కలిసి దక్షిణేశ్వరం వచ్చినట్టు తెలియవస్తుంది. 1880వ సంవత్సరం వరకు గురుదేవులు ప్రతి ఏడాది కామార్పూర్కు వచ్చి కొన్ని నెలలు ఉండటం రివాజు. ఈసారి మాతృదేవి హృదయ్ ఆయనతో ఉన్నారు. పడవలో ఆరాంబాగ్ వెళ్లే దారిలో కామార్పూర్కి దక్షిణంగా కొంత దూరంలో బాలిదేవన్ గంజ్ అనే చోటుకు వచ్చారు. అక్కడ రాగానే భారీ వర్షం మొదలైంది. ఆ ఊళ్ళోని ఒక వ్యాపారస్తుడు ఒక మహాత్ముడిని తమ కొత్త ఇంట్లో 3 రోజులు బస చేయాలని ఎంతో ఆశించాడు. అందువల్ల ఆ వ్యాపారి ఇంట్లో 3 రోజులు బస చేసిన తర్వాత కామార్పూర్‌కు వెళ్లారు. ఆ వ్యాపారస్తుని కోరిక కూడా ఈ రకంగా నెరవేరింది. గురుదేవులు మొత్తం మీద మూడోసారి 1977 జనవరిలో మాతృదేవ జయరాం బట్టికి వచ్చారట శారదామాత. ఆ దర్శనానికి తిరిగి వచ్చేలోపుగా ఆ గురుదేవులు తల్లి చంద్రమణి దేవి పరమించారు. అయితే ఒకసారి గురుదేవులు మాతృదేవి కలిసి దక్షిణేశ్వరం వచ్చినట్లు తెలియవచ్చింది. వాడు 18వ సంవత్సరం వరకు ఆమె గురుదేవులు ప్రతి ఏడాది కామార్పూర్ ఊరు వచ్చి కొన్ని నెలలు ఉండడం ఆయనకు అలవాటైపోయింది. ఈసారి మాతృదేవి హృదయ అనే వాడుకుంటూ ఉన్నారట. పడవలో ఆరాంబగిళ్ళ దారిలో కామార్పూర్ దర్శనం కనుక్కుంటారు. భారీ గంజి చోట వచ్చారట. అక్కడ రాగానే భారీ వర్షం వచ్చింది అనుకోకుండా. అయితే ఎందుకు వచ్చిందంటే ఆ వర్షం కూడా ఆ ఊళ్ళో ఒక వ్యాపారి ఉన్నాడు. ఆ ఊళ్ళో వ్యాపారం ఏం చేస్తే ఎవరైనా ఒక మహాత్ముడు వచ్చి తమకి ఇంట్లో వచ్చి 3 రోజులు బస చేయాలని అనుకున్నాడట ఆయన. అందుకే మరి వర్షం రాకపోతే వెళ్ళిపోయేవాళ్ళు. అందుకని ఆ వర్షంతో ఆగిపోయారు. అందుకే ఈయన ఎందుకు ఆగిపోయారు అంటే ఈయన కోరిక వల్ల, ఈయన కోరిక తీరడానికనే అనమాట. అందుకే ఆ వ్యాపారి కోరిక తీరింది. వీళ్ళు సుఖంగా తర్వాత జాప్యం జరిగిందన్న. హృదయ్ అహం పర్యవసానం. జయరాం బాటి నుండి 4వసారి 1881 మార్చిలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు మాతృదేవి. అప్పుడు హృదయ్ అహంకారం వల్ల మాతృదేవి మనస్సు క్షోభించే సంఘటన ఒకటి జరిగింది. గురుదేవుల సాధన సమయంలో నీడలా ఆయన వెంట ఉంటూ సేవలు చేసేవాడు హృదయ్. అందువల్ల ఆలయ సిబ్బంది, ఇతరులు అతడి పట్ల ఎంతో మర్యాద కనబర్చేవారు. అది అతడి మనసులో అహంకారాన్ని రేకెత్తించింది. తన సహాయం లేనిదే గురుదేవులు కూడా ఏమీ చేయలేరనే గర్వంతోనూ, అహంకారంతోనూ విర్రవీగసాగాడు హృదయ్. ధనాశతో అతడు గురుదేవుల దర్శనార్థం వచ్చే వారందరికీ తనని ఒక గొప్ప మహాత్మునిగా ప్రదర్శించుకోసాగాడు. కరుకుతనము, అందరూ తనకి లోబడి ఉండాలనే గర్వంతో విర్రవీగిన హృదయ్ ఇతరులను అల్పంగా మాట్లాడడం, వారి మనస్సులు బాధపడేలా చేయడం లాంటివి చేయసాగాడు. గురుదేవులు కూడా ఈ దుర్భరత నుండి తప్పించుకోలేకపోయారు. ఆయనను అజమాయిషీ చేయడమే కాకుండా గద్దించటం, భయపెట్టడం, పలువురి సమక్షంలో లోకువ చేసి మాట్లాడటం, దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. మొదట్లో అతడికి గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ, భక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మార్వాడి భక్తుడైన లక్ష్మీనారాయణ ఇవ్వాలనుకున్న 10,000 రూపాయలను గురుదేవులు నిరాకరించడంతో అతడిలో ఏవగింపు, అసంతృప్తి పెరిగిపోయాయి. ఇందువల్ల ఆయనను పలు రకాలుగా వేధించటంతో పాటు పలువురి సమక్షంలో ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. తమ ఆధ్యాత్మిక సాధనల సమయంలో అతడు చేసిన సేవలను మనస్సులో ఉంచుకున్న గురుదేవులు హద్దుమీరిన హృదయ అవకతవకలన్నిటినీ మౌనంగా వహించారు. ఇలాంటి సందర్భంలోనే మాతృదేవి 4వసారి దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడు హృదయ ప్రవర్తించిన తీరు గురించి మాతృదేవి ఇలా చెప్పారు. చూడండి, ఎప్పటికైనా అహంకారం ఉంటే అసలు ఏం బట్టి 4 సార్లు
హృదయ అహంకారం వల్ల మాది కూడా శ్రవించిందట కొంత. అంటే గురుదేవుల సమక్షంలో చాలా ఆయనకి నిడా ఉండేవాడు హృదయ్. ఆయన అందరితోటి బాగుండేవాడు. అయితే అందరూ కూడా ఆయనకి గౌరవం, ఎందుకంటే గురుదేవుల దగ్గర ఉన్న అడుగుతున్నాం అని చెప్పేసి అందరికీ ఆయన మీద గౌరవం ఉండేది. కానీ ఆ గౌరవం ఏమైంది, అహంకారాన్ని తెచ్చుకున్నాడు. అహంకారం అమ్మో గురుదేవులు నా మాట చెవిచాటం, నేను నా ద్వారానే ఎవరైనా గురుదేవులు మాట్లాడాలి, నేనుంటేనే అని కుదరదు, నేనే గొప్ప అన్నట్టుగా చాలా గొప్ప ఇదిగా ఉండి అందరితోటి ఒక విర్ర విర్రవీగిపోయి అందరిని అలుపులుగా మాట్లాడి తనే గొప్పవాడిగా ఉండి అందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడట. ఎప్పుడు కూడా ఆ అహంకారం ఉండకూడదనే సంగతి అసలు చెప్తారు గురుదేవులు. ఇప్పుడు దుర్భరం ఎక్కువైపోయింది బాగా. ఆయన ఆయన అజమాయిషి ఎక్కువ అయింది. అందరిని గద్దించడం, భయపెట్టడం, అందరిని లోకు చేసి మాట్లాడడం, ఎగతాళి చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. అంటే అయితే గురుదేవులు కొన్ని కొన్ని చూసి చూడనట్టు ఊరుకునేవారు. ఎందుకంటే తన ఆత్మీయ సంస్థ చాలా సేవ చేసేవాడు కదా అని చెప్పి చూసి చూడనట్టు ఊరుకునేవారు. కానీ హద్దు మీరిపోయాడు ఇతను. అయితే ఆ సేవలు కనుక్కున్న హద్దు మీరిపోయాడంటే మౌనంగా వహించాడు. ఇలాంటి సందర్భంలోనే మాతృదేవి వచ్చిందట. ఇంకోసారి దక్షిణేశ్వరానికి వచ్చింది. అప్పుడు హృదయ తీరంతా చూసి మాతృదేవి చెప్పిందట. ఏం చెప్పిందో చూద్దాం. నేను 4వసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితో పాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు. క్రితంసారి నేను వ్యాధిగ్రస్తురాలైనప్పుడు తారకేశ్వరం వెలిసిన శివునికి నా శిరోజాలను, గోళ్లను సమర్పిస్తానని మొక్కుకున్నాను. అక్కడికి వెళ్లి నా మొక్కు తీర్చుకుని దారిలో కలకత్తాలో ఒక రాత్రి బస చేసి మర్నాడు ఉదయం తిరిగి వచ్చాం. మమ్మల్ని చూడగానే హృదయ అసహ్యంతో మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీకిక్కడ పనేమిటి? అని అరుస్తూ హేళనగా అబ్బబ్బా! మాట్లాడసాగాడు. మా అమ్మ, అతడు ఒకే గ్రామానికి చెందినవారు. ఎలాంటి కారణమూ లేకుండా మా అమ్మను లోకువ చేసి మాట్లాడాడు. దాంతో ఎంతో బాధపడ్డ మా అమ్మ, "మనం తిరిగి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరి వద్ద నా కుమార్తెను వదిలి వెళ్ళను" అంది ఆవేదనతో. గురుదేవుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. హృదయ్‌కు భయపడ్డ ఆయన మమ్మల్ని ఉండమనో, వెళ్ళిపోమనో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆయన మౌనాన్ని చూసి మేం మరో మార్గం లేక ఆ రోజే జైరాం బాటికి బయలుదేరాం. బయలుదేరడానికి ముందు నేను కాళీమాతతో, "అమ్మా నేనిక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు కల్పిస్తావో అప్పుడు వస్తానంటూ" మనసులో నిశ్చయించుకొని బయలుదేరాను. ఓహో! చూడండి ఎంత పోయాడో ఇతను. నాకు వచ్చినప్పుడు కూడా ఎందుకొచ్చారు మీరు అని అడిగాడట. ఎందుకొచ్చావు అని అడిగితే అసలు అర్థం ఏంటి, అసలు ఎందుకొచ్చారంటే, అమ్మ ఎందుకొస్తున్నా భర్తను కూడా వస్తది. నీ పని ఏంటి, ఎందుకొచ్చావని హేళన చేస్తే అరిచాడట. అది అది జరగటం కూడా మన గురుదేవులు ఎదురుగుండా చేశారు. ఆయన గురుదేవులు ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడలేదా. అప్పుడు వీళ్ళందరూ మరి బాధ కలుగుతదా? సరే మేమందరం వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆవిడ అనుకున్నారట. ఎవరు వెళ్ళొద్దు, నా కూతురుని కూడా నేను ఎవరి వద్ద వదిలిపెట్టను అని చెప్పేసి అంటే ఆహ్, వెళ్ళిపోదాం అనుకున్నారు. ఒక్క మాట కూడా చెప్పలేదు. గురుదేవులు చూసుకోవడం ఇదంతా కూడా. ఇంక లాభం లేదు. ఆయన కూడా మాట చెప్పకపోతే ఇంకెందుకు అనుకున్నారట. ఇక వెళ్ళిపోతే కాళీమాతతో నేను ఇక్కడ రావాలని నువ్వెప్పుడు సంకల్పిస్తే నేను అప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి బయలుదేరారంట. గురుదేవులు చదవండి. ఎందుకిలా ప్రవర్తించారో అర్థం కాదు. శ్రీ తపస్యానంద స్వామి ఇందుకు 2 కారణాలు చెప్తున్నారు. హృదయ కోరికకు విరుద్ధంగా మాతృదేవి, ఇతరులు అక్కడ ఉండడం జరిగితే వారందరితోనూ చీటికి మాటికి దెబ్బలాడుతూ వారిని అతడు బాధిస్తాడు. ఇంతకంటే వారు తిరిగి వెళ్ళిపోవడమే నయమని ఆయన భావించి ఉండొచ్చు. పైగా భవిష్యత్తు ఎరిగిన గురుదేవులు హృదయకు దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన అంత్యకాలంలోనే రానున్నదని గ్రహించి అలా ప్రవర్తించి ఉండవచ్చు. ఓహ్! గురుదేవులు ఎందుకట్లా వచ్చారా అని చెప్పేసి అందరికీ బాధ కలుగుతుంది కదా! అయితే దానికి తపస్యానంద అంటున్నారు. 2 కారణాలున్నాయి. హృదయ కోరిక విరుద్ధంగా ఎందుకంటే హృదయ ఇక్కడ ఉన్నాడంటే మాతృదేవికి తప్పకుండా ఎప్పుడు ఇట్లా ఇలా చెట్టుకి మాడి దెబ్బలాడుతూనే ఉంటాడు ఈడు. అందుకని ఆళ్ళు వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాడు. కాకపోతే ఇలాగే మెల్లిగా కొంతకాలం ఉపయోగిస్తే నేను ఈ హృదయకి ఈ దక్షిణేశ్వరం నుంచి వెళ్ళిపోతాడు, బయటికెళ్ళిపోయే అది కూడా ఉంది. అందువరకు మనం అప్పటిదాకా మెల్లగా ఊరుకుందాం అని కూడా అనుకున్నారేమోనని తపస్యానంద వారు అన్నారు. అయితే మాతృదేవి కూడా తిరిగి వెళ్ళిపోయి కొద్ది రోజుల్లోనే మళ్ళీ మధురనా బాబు గురవాడైన త్రైలోక్యుని కుమార్తె బాలికను మాతృ పూజించిన దానికి హృదయకి దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన జరిగింది. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకే నిజంగానే హృదయ వెళ్ళిపోవాల్సి వచ్చింది. దక్షిణేశ్వరం నుంచి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం జరిగింది. మాతృదేవికి పిలుపు. ఆ తర్వాత హృదయ్ హ్మ్. చేస్తూ ఉన్న పనులన్నీ రామ్‌లాల్‌కి అప్పజెప్పారు. పదవి రాగానే అతడు కూడా విర్రవీగసాగాడు. నేను కాళికాలయం పూజారి అంటూ గర్వంతో గురుదేవులను అశ్రద్ధ చేయసాగాడు. ఆయనను చూసుకుంటూ నియమిత సమయాలలో ఆహారం పెట్టడానికి అతడు తటపటాయించాడు. గురుదేవులు అప్పుడప్పుడు పారవశ్య స్థితిలో మగ్నులవుతూ ఆహారాది విషయాలను విస్మరిస్తారు. ఆ సమయాలలో ఆయనను శ్రద్ధగా కనిపెట్టి ఆహారం ఇవ్వాలి. రామ్‌లాల్ ఈ పని చేయలేదు. అందువల్ల ఆయన కోసం కేటాయించిన ఆహారం సరైన సమయానికి అందించేవారు లేకపోవడంతో ఆయన శృష్
శుష్కించసాగారు. అది చూడండి. తర్వాత హృదయ చేస్తున్న పనులన్నీ రామాలకు అందువల్ల అప్పచెప్పారు. ఇంకా కొత్త పూజారి వచ్చాడు. పదవి రాగానే అతను కూడా ఈ విధంగానే చేయడం మొదలెట్టాడు. అందుకని కాళీ కాలంలో పూజారి అంటే ఒక పెద్ద గర్వం ఉండేదట వాళ్ళకి ఏంటో మరి. ఆ గురుదేవులు కూడా అసలు చేసేవారట. ఆయన చూసుకుంటాడు నిమిత్తం కొన్ని సమయాల్లో ఆయన బాగా సమాధిలో ఉన్నప్పుడు భోజనం కూడా తినడం మానేస్తారట. ఆ టైంలో చూసుకుని కరెక్ట్‌గా ఆ టైంకు సరైనటువంటి భోజనం సరైన టైంలో ఇవ్వాలి. అది అస్సలు చేయకపోతే ఆయన తినరు. తినకపోతే ఆయన విసిగిపోయాడట ఆయనంతా కూడా. హ్మ్. అందువల్ల గ్రామానికి వెళ్ళే వారితో మాతృదేవి రమ్మని గురుదేవులు కబురు పంపారు. ఓహ్! కామార్పూర్‌కు చెందిన లక్ష్మణునితో. నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. పూజారిగా నియమితుడయ్యాక రామ్‌లాల్ ఇతర పూజారులతో కలిసిమెలిసిపోయి నా వైపు తిరిగి కూడా చూడడం లేదు. కనుక దయచేసి నువ్వు సత్వరమే ఇక్కడికి రావలడం మంచిది. మామూలు పల్లకీ లేదా కప్పు ఉన్న పల్లకీ లేదా ఏ వాహనం దొరికిన వెంటనే బయలుదేరి రావలసింది. డబ్బు 10 20 ఇంకా ఎక్కువైనా పర్వాలేదు. నేను చూసుకుంటాను అంటూ మాతృదేవికి కబురు పంపారు. బహుశా ఒక సంవత్సరం తరువాత అంటే 1882లో ఫిబ్రవరిలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. ఆ తర్వాత గురుదేవులు జీవించిన కాలంలో 1884వ సంవత్సరం రామ్‌లాల్ వివాహానికి ఒకసారి, తర్వాత 1885లో మరోసారి మాతృదేవి జైరాం బాటికి వెళ్లి వచ్చారు. అది. అందువల్ల ఆయనే గురువుగారే ఇంత ఊరుకున్నటువంటి ఆయనే ఆయనకి మాతృదేవిని రమ్మని పంపించారట. అదే పంపించి ఆ ఊరికి చెందినటువంటి లక్ష్మణ్‌తో చెప్పి పంపించారు. ఇక్కడ చాలా నేను ఇబ్బంది పడుతున్నాను. ఈ పూజారికి నియమించిన రామ్‌లాల్ అలా పూజారులు ఇతర పూజారులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఏమి. అందుకని నువ్వు ఏ వాహనం దొరికినా సరే తొందరగా వచ్చేసేయండి. ఆళ్ళకి 10, 20 ఎక్కువైనా పర్లేదు నేను చూసుకుంటాను అని కబురు చేశారట. ఆ కబురు చేయగానే వెంటనే ఆవిడ కూడా తర్వాత వచ్చేసింది ఇక్కడికి. వచ్చి తర్వాత ఏదో 1, 2 సార్లు ఎళ్లారు గానీ తర్వాత గురుదేవులు ఉన్నంత కాలం ఇప్పుడు ఇక్కడే ఉండిపోయిందప్పుడు. 1885 ప్రారంభంలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు గురుదేవులకు చిన్న ప్రమాదం వాటిల్లింది. కుడిభుజం గూడు జారింది. మాతృదేవి వచ్చినప్పుడు గురుదేవులు అవును నువ్వు ఏ రోజు బయలుదేరుతావు అని అడిగారు. గురువారం మధ్యాహ్నం అని ఆ బదులు చెప్పారు. వెంటనే గురుదేవులు ఓహో! అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రా అన్నారు. మాతృదేవి ఆ రోజే బయలుదేరాలనుకున్నారు. ఒకరోజు అక్కడుండి తర్వాత వెళ్ళమని గురుదేవులు చెప్పినందువల్ల అలాగే చేశారు. తర్వాత ఒక మంచి రోజున తిరిగి వచ్చారు. ఆ తర్వాత గురుదేవులు జీవించినంత కాలము మాతృదేవి జైరాం బాటికి వెళ్ళలేదు. అది. తర్వాత వచ్చారు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు గురుదేవులు చిన్న ప్రమాదం వచ్చిందట. గూడు జారిందట. కానీ సాత్రిదేవి వచ్చినప్పుడు "నువ్వు మళ్ళీ ఎప్పుడు బయలుదేరతావు" అని అడిగాడు. అయితే ఏదో గురువారం ఏదో చెప్పింది ఆమె. చెప్తే "నువ్వు లేదు ఒక రోజు ఆగి ఎళ్ళమన్నారట. ఆ రోజు ఆగింది. అలాగే అంది. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రా" అన్నాడు. అలాగే బయలుదేరి ఎళ్లారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ వెళ్ళమని గురుదేవులు చెప్పినప్పుడే ఎళ్లారట. ఆ తర్వాత మంచి రోజు చూసుకొని మళ్ళీ వచ్చారు. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం ఇక ఆయన ఉన్నంత కాలం ఇక్కడే ఉండారు. మళ్ళీ జయరాం వాటికి ఎళ్ళలేదిక. ప్రేమకున్న శక్తి. ఇలా ఒకసారి జైరాం బాటి నుండి దక్షిణేశ్వరానికి వెళ్ళే దారిలో జరిగిన సంఘటన మాతృదేవి ప్రేమకున్న అపార శక్తిని సూచిస్తుంది. పొదుపుగా ఖర్చుపెట్టే స్వభావం కారణంగానో, డబ్బు కొరత కారణంగానో, మరి ఇతర కారణాల వల్లనో మాతృదేవి పలుసార్లు జైరాం బాటి, కామార్పూర్‌ల నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్ళాల్సి వచ్చింది. ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ముందుగా ఆరాంబాగును చేరుకోవాలి. తరువాత 8, 10 మైళ్ళ విస్తీర్ణ గల తేలో బేలో పచ్చిక మైదానం దాటి తారకేశ్వరం చేరాలి. ఆ తర్వాత కైకలాల్ మైదానం దాటి వైద్యవాడి చేరుకొని గంగా నదిని దాటాలి. ఈ 2 మైదానాలు బందిపోటు దొంగలకు అలవాటు. ఉదయం, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ వేళాపాళ లేకుండా బాటసారులు వీరి చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు నేటికీ చెప్పుకుంటారు. పేలో అనే 2 సమీప గ్రామాలకు సుమారు 2 మైళ్ళ దూరంలో ఆ ఆరు బయలు నడుమ తన కోరలను బయటకి చాచి ఒక భయంకరమైన కాళీదేవి విగ్రహం వెలిసి ఉండడం నేటికీ చూడవచ్చు. ఈ కాళికను తేలోబేలో వాసులు బందిపోట్ల కాళి అని పిలుస్తారు. బందిపోట్లు ఈ కాళికను పూజించిన తర్వాతే దోపిడీలు, హత్యలు ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వారి బారి నుండి తప్పించుకోవడానికి ఈ 2 ప్రాంతాలలోని ప్రజలు గుంపులుగానే వెళ్తారు. హ్మ్. ప్రేమకున్న శక్తి. ఈ విధంగా వైరాంపేట నుంచి దక్షిణానికి వెళ్తారు. ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉండే మన శక్తి పొ పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం కలిగినట్టు మనిషి అమ్మకే అసలు. డబ్బు కొరత కారణంగానో, ఇప్పుడు మరి ఇతర కారణాల వల్ల కానీ
మాతృదేవి చాలా సార్లు జయరాం బడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ జయరాం బడి నుంచి కామార్పూర్ ఉంది దక్షిణేశ్వరాన్ని కాలినడక వెళ్ళేదట. ఒకసారి ఇప్పుడు అయితే ఇలా నడిచి వెళ్ళేటప్పుడు ముందుగా ఆరాంబాగ్ చేరుకోవాలి. తర్వాత 8-10 మైళ్ళు విస్తీర్ణం ఒక పచ్చిక మైదానం దాటి తారకేశ్వరం వెళ్ళాలట. ఆ తర్వాత కూడా కాళేశ్వరం మైదానం దాటి వెళ్ళేటప్పుడు గంగానేని దాటాల్సి వచ్చింది. ఈ 2 మైదానాలు ఎట్లా ఉండేవి అంటే బందిపోట్ల కాలవాలం అంటారు. అక్కడ ఈ దారిలో వెళ్ళే వాళ్ళందరికీ దోచుకోవడం అనేది, డబ్బులుంటే లాగేసుకుంటారు, నగలుంటే లాగేసుకుంటారు. అదే ఒక పగలం లేదు, రజనం లేదు, సాయంత్రం లేదు. ఏ వేళ కూడా అట్లాగే ఉండేదట ఆ బాటసార్లు. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అది తెలుసుకుంటారు. ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ మైదానాలకు వెళ్ళకూడదు బాబాయ్ అనుకుంటారు. మరి అలాంటి మైదానంలో తేలోకేలో అని 2 2 గ్రామాల సమీపంలో కూడా మధ్యలో ఒక 6 బయట ఒక పెద్ద తమ కూరలు చాచి పెద్ద భయంకరమైన కాళికాదేవి విగ్రహం ఉండేట. అది ఇప్పటికీ ఉందట ఆ విగ్రహం. కానీ అక్కడ ఆ బందిపోట్లకి కాళీ అని పేర్కొంటారు అలాగే. కానీ బందిపోట్లు అందరూ కూడా ఆ కాళికాదేవిని పూజించి దోపిడీ చేస్తారట. అదేంటో వాళ్ళు ఆమెను పూజించి మమ్మల్ని పూజించమని వాళ్ళు అడుగుతారట. వాళ్ళని దోపిడీలు చేస్తారు, హత్యలు చేస్తారు. ఇంటికి పూజించి బయలుదేరతారట. వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పును కాపాడమని కొడతారట. అది 2 ప్రాంతాల్లో కూడా గుంపులుగానే వెళ్తారట. వెళ్ళి పూజించట. ఎవరికి వాళ్ళు వెళ్ళి బందిపోవడం చేస్తారు, మనుషులను చంపుతారు, దోచుకుంటారు. అవన్నిటికీ ఆమెను పూజించి వెళ్తారట. ఆమె అలాగే జరుగుతా. ఆ రోజుల్లో చాలా భయంకరంగా ఉండేదట ఆ ప్రాంతం అంతా కూడా. అలాంటి ప్రాంతంలో ఆమె నడిచి వెళ్ళిందట. ఒకసారి లక్ష్మీ, శివరాం మరికొందరితో మాతృదేవి కామార్పూర్ నుండి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. అందరూ ఆరాంబాగ్ చేరుకున్నారు. ఇంకా రాత్రి కాలేదు. అంతలోపునే తేలోబేలో మైదానాన్ని దాటి వెళ్ళిపోవచ్చునని వారు రాత్రికి అక్కడ బస చేయకుండా ముందుకు సాగారు. నడిచి మాతృదేవి బాగా అలసిపోయారు. అయినా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. 4 మైళ్ళు నడిచిన తర్వాత ఇక నడవలేక వెనుకబడిపోయారు. ఆమె వెంట వచ్చిన వారు కాసేపు వేచి ఉండి మాతృదేవి తమను చేరుకోగానే త్వరగా నడవమని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. ఆ మైదానం మధ్యకు చేరుకునేసరికి మాతృదేవి బాగా వెనుకబడిపోయారు. దాంతో వారందరూ మళ్ళీ మాతృదేవి కోసం వేచి ఉండి ఆమె వచ్చిన వెంటనే ఇంత నిదానంగా నడిస్తే చీక పడక ముందే ఈ మైదానాన్ని దాటలేం. అందరూ బందిపోట్లు వాతబడవలసిందే అన్నారు. వారిలో అసందిగ్ధత, భయము కలగడానికి తాము కారణమయ్యామని గ్రహించిన మాతృదేవి వారితో తమ కోసం వేచి ఉండవద్దని చెప్పి, మీరందరూ తిన్నగా తారకేశ్వరం వెళ్లి విశ్రాంతి తీసుకోండి. వీలైనంత త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను అని అన్నారు. సమయం గడిచిపోతుండటంతో వారందరూ మాతృదేవి సలహా మేరకు వేగంగా ముందుకు నడవసాగారు. కాసేపటికల్లా వారు మాతృదేవికి కనుమరుగైపోయారు. చూడండి ఇట్లాగా ఒకసారి మళ్ళీ ఈ లక్ష్మీ శివరాం కొందరు వెళ్తున్నారు బయలుదేరి. అందరూ ఆరాంబాగ్ చేరుకున్నారు. ఇక రాత్రి కాలేదు. ఇంకా సర్లే ఇంకా రాత్రి కాలేదు కదా అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ మైదానం దాటాలని. ఆ తేలోకేలో మైదానం దాటవచ్చులే, ఇంతలో ఏముందనుకున్నారు. అక్కడ బస్సు చేయకుండా ముందుకు సాగారు. అయితే నడిచి ఎంత దూరనే నడిచి మాతృదేవి అలసిపోయడంలో నడవలేకపోతున్నారు. ఇంకా 4 మైళ్ళు నడిచేసరికి ఇక నడవలేకపోతున్నారు. ఆమె అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యో ఇప్పుడు నువ్వు నడవలేదు, మెల్లిగా నడుస్తున్నావు, మేము అందరం కలిసి ఇప్పుడు మృత్యువాత పడాల్సి వస్తుంది, ఆ మైదానంలో దొంగలు ఉంటారు కదా వాళ్ళందరితో ఎలా అని చెప్పేసి ఇట్లా నడిస్తే ఎలాగమ్మా తొందరగా నడు అంటారు. ఎంత నడవమని పరిస్థితి, పాపం అలసిపోయిన ఆవిడ ఆమె నడవలేకపోతుంది. ఇంకా చీకటి పడకముందే మైదానం దాటేసేయాలి అని అంటే ఎలా దాటగలుగుతారు. సరేలే మీరందరూ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, మెల్లిగా వస్తాను, మీరన్నా సేఫ్గా ఉంటారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పిందట అమ్మ. నేను మెల్లిగా కలుసుకుంటానులే అని చెప్పేసి వాళ్ళు కూడా సరే అమ్మ చెప్పింది కదా, వీళ్ళు కూడా సమయం గడిపోతున్నాం, మనం అందరం మృత్యువాత పడతాం, మళ్ళీ ఇక్కడ వాళ్ళు వస్తారని చెప్పేసి ఆమె ఒకటే వస్తుందిలో మెల్లిగా వీళ్ళు కూడా వెళ్ళిపోయారట. అంత చెప్పని కానీ కాసేపటి కల్లా మాతృదేవికి అసలు కనుమరుగైపోయి దూరంగా ఎక్కడో వెళ్ళిపోయారు. సరే చదువు. మాతృదేవి వీలైనంత వేగంగా నడిచినా కూడా అలసట కారణంగా బాగా వెనుకబడిపోయారు. మైదాన మధ్య భాగం చేరుకున్న కాసేపట్లోనే చీకటి పడసాగింది. ఏం చేయాలో పాలుపోక మదన పడుతున్నప్పుడు నల్లటి ఆకృతిలో ఒక దృఢకాయుడు భుజముపై ఒక పెద్ద దుడ్డుకర్ర పెట్టుకొని వేగంగా తమ వైపు రావడం చూశారు. అతనికి వెనుక కాస్త దూరంలో మరొక వ్యక్తి కూడా రావడం కంటపడింది. పరిగెత్తడమా, అరవడమా, ఎందుకు పనికిరావని గ్రహించిన మాతృదేవి తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయారు. చూడండి ఎట్లా చదువు. కొంతసేపటికి ఆ వ్యక్తి మాతృదేవిని సమీపించి, ఎవరది? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావని గద్దించాడు. మాతృదేవి అతన్ని ఆశ్రయించి అతన్ని తన తండ్రిగా భావించి, నాన్న, నాతో పాటు వచ్చిన వారంతా ముందుకు వెళ్ళిపోయారు.
నేను దారి కూడా తప్పిపోయానేమో అని అనిపిస్తుంది. నన్ను వారి దగ్గరకు చేరుస్తారు కదా! మీ అల్లుడు దక్షిణేశ్వరంలో రాణి రాస్కణి ఆలయంలో ఉంటున్నారు. నేను ఆయన వద్దకే వెళ్తున్నాను. నన్నక్కడికి తీసుకువెళితే ఆయన ఎంతో సంతోషిస్తారు అని అన్నారు. అలా మాట్లాడుతున్నప్పుడే వెనక వస్తున్న వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి మగవాడు కాదు, ఒక స్త్రీ. ఆ దృఢకాయుని భార్య అని మాతృదేవి గ్రహించారు. ఒక స్త్రీని చూడగానే మాతృదేవి మరింత ధైర్యం పుంజుకొని ఆమె చేతులు పట్టుకొని, "అమ్మ, నేను నీ కుమార్తె శారదను. నాతో పాటు వచ్చిన వారందరూ ముందుకు వెళ్ళిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాను. అదృష్టవశాత్తు నువ్వు, నాన్న కనిపించారు. లేకపోతే ఏం చేసేదాన్నో నాకే తెలియదు" అని అన్నారు. ఆ! చూడండి. మనం ఎలా ఉండాలో అనేది నేర్చుకోవాలి. జీవితంలో ఎలా ఉండాలి. అందరికి భయపడకూడదు. అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా వీళ్ళ దగ్గర ఎంత చీకటి పడిపోయింది. ఎంత చీకటి పడిపోకుండా వెళ్తుందా మరి? అప్పుడు ఏమి భయపడలేదు ఏమి. చీకటిలో ఉన్నా ఆమె భయపడదు. అందుకని ఇంతలో ఎవరో వచ్చేసాడు. వచ్చి "ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నావు?" అని అడుగుతున్నారు. అయ్యో! అలాగనా అయ్యో! అయితే తండ్రిగా భావించి నాన్న అందట. వారందరూ ముందెళ్ళిపోయారు నాన్న. నేను దారి తప్పిపోయానేమో అనిపిస్తుంది. నన్ను కూడా వాళ్ళతో చేరుస్తావా నాన్న అని అడిగింది. మీ అల్లుడు గారు దక్షిణేశ్వరంలో ఉన్నారు. ఆ! నేను ఆయన వద్దకెళ్తున్నాను. నన్నక్కడ తీసుకెళ్ళండి. ఎంతో సంతోషపడతారు వాళ్ళు కూడా, ఆయన కూడా అని చెప్పి ఇంతలో ఎనకమాల నుంచి వచ్చిందెవరో పురుషుడు అనుకుంది. కానీ స్త్రీ అట. ఆయన చూసి అమ్మ నేను ఇక్కడున్నాను అని చెప్పేసి నేను ఆ మాతృదేవి అనుకుని చాలా చాలా సంతోషించింది. ఒక అమ్మలాగా చూసింది ఆయన కూడా. ఆ! నాకందరికి ఎంతో అనుకుని నేను రాత్రి నేను తిని కూడా తినలేదు. ఇంకా అనుకున్నారట. అమ్మ నువ్వు కూడా కనిపించావు. నాకేం చేసిందో నాకు తెలీదు. నువ్వు కూడా కనిపించావు నాకు. నేను ప్రమాదంలో చిక్కున్నాను రక్షించమ్మా అని చెప్పేసి ఆమె కూడా అడగటం అనేది ఎంత గొప్ప సరళం. ఎంత అంటే ఎలాంటి ఆకారమైనా మేము భయపడలేదు అసలేమి. ఏం చేసేవారో నాకు కనిపించారు మీరు. లేకపోతే ఏం చేశానో నాకే తెలీదు. నేనెంత ప్రమాదం చిక్కున్నాను. అమ్మా, నాన్న ఇద్దరు దొరికారు నాకని అంటుందన్నమాట ఆవిడ. మాతృదేవి సరళత, నిస్సంకోచ వైఖరి, విశ్వాసం, తీయని మాటలు ఆ బందిపోటు దంపతులను అమితంగా ఆకట్టుకున్నాయి. కులం, జాతి వంటి సాంఘిక ప్రతిబంధకాలను మర్చిపోయి వారు మాతృదేవిని తమ సొంత కుమార్తెగా భావించి ఊరడించారు. మాతృదేవి అలసిపోయి ఉండటం గమనించి తేలోబేలో గ్రామంలోని ఒక చిన్న దుకాణానికి తీసుకువెళ్ళి రాత్రి అక్కడ బస చేయడానికి తగిన ఏర్పాట్లు చేశారు. బందిపోటు భార్య తన వద్దనున్న గుడ్డలను నేలపై పరిచి పరుపులా తయారు చేసింది. ఆ బందిపోటు బొరుగులు కొని తెచ్చి తినడానికి ఇచ్చారు. ఇలా తల్లిదండ్రులలా ప్రేమతో లాలించి మాతృదేవిని నిద్రపుచ్చి ఆ దంపతులిద్దరూ కాపలా కాస్తూ కూర్చున్నారు. తెల్లవారగానే వారు మాతృదేవిని లేపి సూర్యోదయానికి ముందే తారకేశ్వరం చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న దుకాణంలో వించమన్నారు. ఆ స్త్రీ తన భర్తతో, "నా కుమార్తె నిన్న రాత్రి ఏమీ తినలేదు. నువ్వు తారకేశ్వరం స్వామిని దర్శించి వచ్చేతప్పుడు చేపలు, కూరగాయలు తీసుకురా. ఈరోజు ఆమెకు సుష్టంగా తినిపించాలని" చెప్పింది. చూడండి. మాతృదేవి అప్పుడు అంత విధంగా అంత సరళంగా ఉండేసరికల్లా ఆళ్ళు ఆమె వైఖరి, ఆమె సంగతి, ఆమె చూసే మాట, చూపు, ఆమె మాట్లాడే మాట చూసి వీళ్ళందరికీ ఎంతో విశ్వాసం కలిగిందంట. ఈ ఈమె ఈమెని బందిపోట్లలో హృదయాన్ని ద్రవించేసింది ఈ మాత. ఆమె మాటల ద్వారా. ఇంకా ఆళ్ళంతా మర్చిపోయారు. ఆళ్ళ కులమేంటో, జాతి ఏంటో అన్నీ మర్చిపోయి శుభ్రంగా మాతృదేవిని తన సొంత కూతురులాగానే భావించారట. భావించి తగిన ఏర్పాట్లు చేసి చక్కగా ఆమె పడుకోబెట్టేసి ఆమె మంచి పరుపులాగా ఏసేసి తన బొరుగులంటే అట్లా మరమరాలంటాను బొరుగులంటారు కొంతమంది. అయి తీసుకొచ్చి అయి పెట్టి ఒక తల్లిదండ్రుల్లాగా ఆమెను లాలించి నిద్రపుచ్చారట. ఆళ్ళిద్దరూ కాపలా కాస్తూ కూర్చున్నారు. తెల్లారిన తర్వాత మాతృదేవి సూర్యుని లేపేసి ఒక తారకేశ్వరం అనే ఒక మంచి ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ దుకాణంలో పెట్టి ఆమెని రాత్రి ఏం తినలేదు నువ్వు అని చెప్తున్నట్టు ఆ తల్లి. నువ్వేమన్నా తీసుకురా వచ్చేటప్పుడు చేపలు పట్టురా, అయి పట్టురా, ఇయి పట్టురా ఆమెకు మంచి భోజనం పెడతాను నేను అని చెప్పిందట. ఆ అంటే ఇక్కడ బందిపోటు మనం ఏం గ్రహించాలంటే మనం యాక్చువల్‌గా అంటే ఎవరితోనూ భయపడకూడదు. ఎవరిని మన తల్లిదండ్రుల్లాగానే చూసుకోవాలి. ఎవరిని కూడా భయపడితే మనకు భయం. భయపడకుండా మనం ప్రేమతో చూపిస్తే వాళ్ళు ప్రేమలో ఉంటారు. అందుకని మనం అందరిని ప్రతి వాళ్ళని ప్రేమతో చూడాలి అని మనం నేర్చుకోవాలన్నమాట. ఎదుటి వాళ్ళని ప్రేమ, దయ మనం అమ్మో! దొంగ అంటే దొంగ అవుతాడు. ఆ దొంగని బాబు రా నాన్న నీకేం కావాలో నాన్న చెప్పాను అడిగితే వాడు దొంగ కూడా మారిపోతాడు. అందుకే అంటే మనం ప్రేమ, దయ, కరుణ చూపిస్తే ఎలాంటి కఠినతనైనా సరే మారిపోతాడు గనక మనం అందరిని ప్రేమించాలనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట ఆ మొదట. ఆ బందిపోటు దొంగ వెళ్ళిన కాసేపటికి మాతృదేవితో వచ్చిన వారందరూ ఆమెను వెతుక్కుంటూ అక్కడికొచ్చారు. సురక్షితంగా మాతృదేవి చేరుకోవడం చూసి వారందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు మాతృదేవి తనకు రాత్రి ఆశ్రయం ఇచ్చిన ఆ తల్లిదండ్రులను వారికందరికీ పరిచయం చేస్తూ, "వీరు మాత్రం నాకు నిన్న రాత్రి ఆశ్రయం ఇవ్వకపోతే నా గతి ఏమై ఉండేదో తెలీదు" అన్నారు.
పూజ, వంట, భుజించటం అంతా పూర్తయ్యాక కాసేపు అందరూ విశ్రమించారు. తర్వాత అందరూ వైద్యవాటికి బయలుదేరారు. మాతృదేవి ఆ దంపతులకు తమ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు ఇప్పించమని అర్థించారు. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు. ఒక్క రాత్రిలో మేము ఎంత ఆత్మీయులమైనామంటే వారి నుండి సెలవు తీసుకుంటున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు ధార కట్టాయి. అవకాశం చూసుకొని దక్షిణేశ్వరాన్ని తప్పకుండా రావలసిందిగా వారిని బ్రతిమిలాడాను. అందుకు సమ్మతించిన తర్వాతే ఎంతో కష్టం మీద నేను బయలుదేరాను. వారు కూడా మాతో పాటు చాలా దూరం దాకా వచ్చారు. ఆ స్త్రీ దారి ప్రక్కనున్న చేలలోని పచ్చి శనగలను కోసి నా కొంగుకు ముడికట్టి ఏడుస్తూ నాతో, శారద నా తల్లి, రాత్రి బొరుగులు తినేటప్పుడు వీటిని కూడా తిను అని చెప్పింది. ఇచ్చిన మాటను ఆ దంపతులు నిలబెట్టుకున్నారు. నన్ను చూడడానికి పలుసార్లు తీపి పదార్థాలతో దక్షిణేశ్వరానికి వచ్చారు. అన్ని వివరాలు తెలుసుకొని గురుదేవులు కూడా వారు వచ్చినప్పుడు ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసి ఒక అల్లునిలా ప్రవర్తించారు. ప్రస్తుతం సామాన్యులు మంచివారుగా ఉన్న నా బందిపోటు తండ్రి గతంలో ఎన్నో దోపిడీలు చేసి ఉంటాడని అనుకుంటాను. అబ్బా! చూడండి, బందిపోటు దొంగలు కూడా మార్చేయగలిగింది అమ్మ అనే విషయం తెలుసుకోవాలి మనం. వాళ్ళందరూ కూడా తెల్లని లేచి చూసి ఎంతో సంతోషించారు. అప్పుడు అంతకుముందు తనను వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాడు వీడు అందరూ కలిశారు. జరిగినటువంటి అన్ని చెప్పారు. అనే కాలాంతరంలో కూడా ఆమె మాతృదేవి చెప్తుందనమాట. ఒక్క రాత్రిలో ఎంత ఏమైపోయారు సరే తెలుసుకుని మంచి సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కూడా అంట వాళ్ళిద్దరిని వదిలిపెట్టి వెళ్తుంటే ఈమె కళ్ళలో నీళ్లు దారులు కట్టినాయట. అందుకే అంత అర్ధరాత్రి కూడా వాళ్ళిద్దరూ ఎంతో సేవ చేశారు ఆమెకి. మరి అందుకనే వాళ్ళని తల్లిదండ్రులుగా భావించినట్టే వాళ్ళు కూడా అలాగే బిడ్డలాగా ప్రవర్తించారు. అది చాలా చెప్పేది అంతా అయిపోయిన తర్వాత కూడా ఆమె చెప్పిందంట. అయ్యో! నువ్వు మాతో పాటు రండి మీరు కూడా చెప్పిందట మేము ఉండే చోటుకి రమ్మని చెప్పింది. అలాగే వాళ్ళు కూడా వస్తాం అన్న తర్వాతే బయలుదేరిందట. అని ఇంకా దారిలో వెళ్తా దూరం పంపిస్తా కూడా పక్క ఉండాల కొన్ని శనగలు అవి తీసి ఇచ్చిందట. చూడడానికి వాళ్ళు చాలా సార్లు వచ్చి ఈ పదార్థాలు తీసుకొని వచ్చారట. అప్పుడు గురువుగారు కూడా చూస్తే గురువుగారిని కూడా ఒక అల్లుడిలాగా చూసాడట ఆయన కూడా. మరి ఇలాంటి అంటే ఎంత దోపిడీ వాళ్ళు కూడా ఎంత మారిపోయి మామూలు వాళ్ళు అయిపోయారో ఈ విషయాన్ని గురించి మనం బాగా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ దయ, ప్రేమ, కరుణ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటది ఇది. మనం మనుషులు బయటికి చూసి భయంకరంగా ఉన్నాడు వీడని భయపడకుండా మనం ప్రేమను పంచితే వాళ్ళు కూడా ప్రేమమూర్తులు అవుతారు. దుష్టుడైనా మళ్ళీ మామూలు మనిషి మంచి మనిషిగా చేయగలిగితే మనలో ఉంది. ఎందుకంటే మనలో ఆ ప్రేమ శక్తి ఉంటే మనం ఎలాంటి వాడినైనా ప్రేమ. ఇప్పుడు నేను ఎవరైనా వెధవా అని పిలిచాడు అనుకోండి, ఏం బాబు ఏం కావాలి అను, అప్పుడు వెంటనే అయిపోతాడు పడతాడు. వాడు బుద్ధి తెచ్చుకుంటాడు. అయ్యో నేనా ఇలాంటి ప్రేమమూర్తిని అన్నాను అనుకుంటాడు. అందుకని ఎవరైనా కోపంగా అన్నా, తిట్టినా, కొట్టినా కూడా మనం ప్రేమ పంచాలనేది తెలుసుకోవాలండి. మనం అందరూ కూడా జీవితంలో తెలుసుకుంటే మనకు సుఖమే ఉంటది. కష్టం రాదు అసలు. ఎలాంటి కష్టంలోనే సరే ఎదుటివాడిని ఎవరి వల్ల కష్టం జరుగుతుందని ఆ కష్టం కలిగించిన వ్యక్తిని మనం ప్రేమించాలి. ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. ప్రేమలో ప్రతిష్టమైన ఒక వ్యక్తి సమక్షంలో వైరుధ్య భావాలు తొలగిపోతాయని యోగా సూత్రం వచిస్తుంది. అలాగే ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి సాన్నిధ్యంలో బందిపోట్లు తమ క్రూరత్వాన్ని కోల్పోయి సంస్కారవంతులయ్యారు. ఈ సంఘటన చూసారా, గురించి ఒక్క నిమిషం, ప్రేమకున్న శక్తి లాంటిది. మనం ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ జరుగుతుందండి. మనకు ఆ లోపల ప్రేమ రావాలి. అందుకే మనం ప్రేమించుకోవాలి. మన ప్రేమను లోపల బాగా పెట్టుకోవాలి. ఇలాంటి ప్రేమను మనం ఎంత క్రూరులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే క్రూరులు కనిపిస్తారు. ఆ క్రూరత్వం ఉన్న వాళ్ళకి వెంటనే నువ్వు ప్రేమను చూపిస్తే ఆ క్షణంలోనే వాళ్ళు మారిపోతారు. అందుకని ఆ ప్రేమ స్వరూపం అలాంటిది. ఆ మాతృదేవుల ఆ ప్రేమ కాదు, మన అందరిలోనూ అలాంటి ప్రేమ ఉండాలి. మరి బందిపోట్ల సైతం క్రూరత్వం సంస్కారవంతులు అయ్యారంటే అమ్మ చూపించిన ఆ ప్రేమతోటి చూడండి. అందుకని ఆ ప్రేమకి ఎంత శక్తి ఉందో మనం అందరం గ్రహించాలి. మనం ఎప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు వెంటనే కోపాన్ని మానేసి ప్రేమ, ఎందుకు కోపం వచ్చావు తల్లి, ఆ కోపం వచ్చిన తల్లిని ప్రేమించాలి. ఆ ప్రేమించితే ఆ సిచ్యుయేషన్ ఒక్క నిమిషం ప్రేమించగలిగితే మనం ఎంతో చూసిపోతుంది. ఎంత చేంజ్ వస్తుంది మనలో, ఎంత చేంజ్ వస్తుంది మన ఎదుటి వాళ్ళు ఎంత చేంజ్ వస్తుంది అనేది బాగా అర్థం అవ్వాలంటే మనకి ప్రేమ పెంచుకోవాలి. ఎంత ప్రేమ పెంచుకుంటే మనకు అంత శక్తి వస్తుంది మనకి. అది ధ్యానం వల్ల సాధ్యం అవుతుందండి. అది ధ్యానం చేయడం వల్లనే ఆ ప్రేమ అనేది మనకు లోపల మనలో అందరికీ ఉంటుంది ప్రేమ. మీకు, నాకు, అందరి శత్రువులకు అందరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను బహిర్గతం చేయడం అనేది మనకు తెలియదు. ఆ బహిర్గతం చేయాలి అంటే మనం ఆ ప్రేమను బాగా బయటికి తీసుకురావాలంటే ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. ధ్యానం లేకపోతే మనకు జ్ఞానం రాదు. నువ్వు ఎన్ని జ్ఞానం రాదు. ఆ ధ్యానం వల్ల వస్తుంది. అందుకని ఆ ధ్యానంలో వచ్చిన అటువంటి దాన్ని జ్ఞానం వస్తే జ్ఞానంలో ప్రేమ ఉప్పొంగిపోతుంది అనమాట. ఆ ప్రేమ ఎప్పుడైతే ఉప్పొంగిపోతుందో మన శత్రుత్వమే ఉండదు.
ఎప్పుడైతే శత్రువు ఉండదో మనకి రోగం, నొప్పి, బాధలు, నష్టాలు, కష్టాలు ఉండనే ఉండవు అనమాట. ఇది అందరూ గ్రహించి అందరూ ధ్యాన సాధన చేయండి అని కోరుకుంటున్నాను నేను. ఈ సంఘటన గురించి చెప్పడానికి మాతృదేవి తటపటాయించారు. అందుకు కారణం ఎంతో ఉన్నతమైనది. కాలాంతరంలో ఒకసారి ఎవరో ఈ సంఘటనను గూర్చి అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: "ఈ సంఘటనను పదే పదే అడిగి ఎంత గొప్ప చేస్తున్నారో చూడు. దాని గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు." అప్పుడు నాతో పాటు లక్ష్మి, శివరాం తదితరులు ఉన్నారు. ఈ సంఘటన గురించి చెప్తే వారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయిన విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వారి మనస్సు ఎంత ఆవేదన చెందుతుంది. ఎంతైనా వారు కూడా నా బిడ్డలే కదా! వారిని కించపరచడం న్యాయమా? అందువల్ల ఈ సంఘటన గురించి చెప్పడం లేదు. దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. ఇతరుల మనస్సును బాధపెట్టకూడదనే విషయంలో మాతృదేవి శ్రద్ధ తీసుకోవడం ఎంతో ఆదర్శప్రాయమో కదా! ఈ సంఘటన గురించి ఎప్పుడు అమ్మ గురించి చెప్పదంట భగవద్గీత. ఎందుకంటే ఈ సంఘటనలో ఏముందంటే తనతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా పారిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు వదిలేసి. వాళ్ళు బాధపడతారేమో అని చెప్పదంట. తన విషయం ఏంటంటే తన వల్ల ఇంకొకళ్ళు బాధపడకూడదు అనే విషయం తను ఎప్పుడు పెట్టుకుంటుంది అనమాట. అందువల్ల ఈ సంఘటన గురించి ఎప్పుడు 10 సార్లు చెప్పదు ఈవిడ. అందుకని మనసును బాధ పెట్టుకోవడం అనే విషయం ఈమె ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆమె ఇతరుల మనసు ఎలా ఉంటుందో అని చూసుకుంటూ ఉంటుంది అనమాట. తను ఎలా ఉన్నా పర్వాలేదు, ఇతరులు మాత్రం బాధపడకూడదు అనే విషయం బాగా తెలుసుకుంటుంది ఈమె. చాలా అది ఆదర్శప్రాయం. అలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు.